ఇప్పుడు ప్రిజనరీ గురించి చెప్పాలా. ఆ ప్రిజనరీ పేరు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో గంజాయి మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, బూమ్ బూమ్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ప్రెసిడెంట్ మెడల్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఏంటది? 3 క్యాపిటల్స్, 9 గుర్రాలు మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇట్లా ఆగండి, ఇంక లిస్ట్ ఉంది. మర్చిపోయా. కోడి కత్తి మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, స్పెషల్ గుల్కరాయ్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అడుగడుగున కంపెనీలు ఇబ్బంది పెట్టారు. మనందరం చూసాం. పీపీఎల్ రద్దు చేశారు ఆనాడు. అన్ని కంపెనీలు పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయినాయి. ఆంధ్ర రాష్ట్రానికి హైయెస్ట్ ట్యాక్స్ పేయింగ్ కంపెనీ అమర్ రాజా. ఆ అమర్ రాజాని పక్క రాష్ట్రానికి పంపించేశాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. లూలు అనేది అతిపెద్ద రీటైలర్. అది మన విశాఖపట్నానికి తీసుకొస్తే అది కూడా తెలంగాణకు పంపించేశారు. ఇంకో పక్కన రిలయన్స్ కూడా పక్క రాష్ట్రానికి పంపించారు. దశాబ్దాలుగా విశాఖపట్నంలో ఉన్న హెచ్ఎస్బిసి కూడా తెలంగాణకి పంపించేశాడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ సభముగా నెల్లూరు ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. మీరు 10కి 10 అసెంబ్లీ స్థానాలు వైకాపా పార్టీకి ఇచ్చారు. గత 5 సంవత్సరాలు ఒక్క పరిశ్రమను తీసుకొచ్చారా? ఒక్కరికైనా ఉపాధి తీసుకొచ్చారా? ఒక్కరికైనా ఉద్యోగం కల్పించారా? ఈ మీటింగ్ వచ్చే ముందలా తమ్ముడు బాగా చూపిస్తున్నాడు, ఇలా అని. ట్రేడ్ మార్క్ కదా, ఏమి తీసుకురాలని ఆయన చెప్తున్నాడు. అబ్బా, నేను ఈ మీటింగ్ వచ్చే ముందలా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో మాట్లాడుతుంటే మాట చెప్పారు. ఆనాడు డిఆర్డీఓ 3,000 కోట్ల రూపాయలు పెట్టుబడి నెల్లూరులో పెట్టడానికి సిద్ధంగా ఉంది. కేంద్రంలో ఉన్న డిఫెన్స్ మంత్రి గారు టైం తీసుకుని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చి, డిఫెన్స్ మంత్రి గారు పలానా రోజు ఫ్రీగా ఉన్నారు, మీరు రాండి సార్, శంకుస్థాపన వేస్తామంటే, నేనెందుకు రావాలి, ముందర నా టైం తీసుకోవాలి, నేను చెప్పిన టైంకి డిఫెన్స్ మంత్రి రావాలని చెప్పాడంట. 3,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయింది.